సో రైట్ బేటా. సో మనకి ఇక్కడ సో జామెట్రీలో భాగంగా ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది జామెట్రీ అంటే రేఖాగణితం. సో రేఖాగణితంలో భాగంగా మనం ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి టాపిక్, మనం ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ కొన్ని విషయాలు అదేంటంటే మనకి లైన్స్ అండ్ యాంగిల్స్. లైన్స్ అండ్ యాంగిల్స్. ఓకే. సో రేఖలు మరియు కోణాలు అన్నమాట. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ కోణాలు ఉంటాయి, ఎన్ని రకాల రేఖలు కోణాలు ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా. సో లైన్స్ అండ్ యాంగిల్స్. సో ఇప్పుడు మనకి ఈ జామెట్రీ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బట్ జామెట్రీ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జామెట్రీ ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ కైనా సరే, ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ కైనా సరే ఈ జామెట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. రైట్. దాని తర్వాత మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అవ్వచ్చు, లేదంటే కానిస్టేబుల్ అవ్వచ్చు. ఓకే. రైట్. లేదు అని అంటే ఇంకోటి ఏంటి బేట, యా. సో ఇప్పుడు డిఏఓ అవ్వచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ గ్రూప్స్ అవ్వచ్చు, లైక్ అంటే గ్రూప్స్ అంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ వాటిలో అడగడానికి ఛాన్స్ ఉంది. రైట్. నెక్స్ట్ మనకి ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏంటి బేట, మనకి ఐసెట్ కానీ, నెక్స్ట్ మ్యాట్ కానీ, నెక్స్ట్ క్యాట్ కానీ, ఓకేనా, మ్యాట్ కానీ, క్యాట్ కానీ, ఎగ్జాట్ కానీ ఏదైనా అవ్వచ్చు. సో వాటన్నిట్లలో ఈ జామెట్రీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకోటి మనకి రైల్వేస్, ఆర్ఆర్బి రైల్వేస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు. ఓకేనా. రైట్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకు బ్యాంక్ ఎగ్జామ్స్ లో మాత్రం ఇది లేదు. ఓకేనా. రైట్. అంటే ముందు ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేస్తే చేయొచ్చు, బట్ ఇప్పటి వరకు అయితే లేదు జామెట్రీ అనేది. దెర్ ఇస్ నో జామెట్రీ ఇన్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్. ఓకేనా. రైట్. సో ఇవి అంటే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ లో మనకు జామెట్రీ అనేది ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. ఎస్. ఫస్ట్ సో లైన్స్ అండ్ యాంగిల్స్ మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి అనేది మనం చూసేద్దాం. ఓకే. రైట్. సో చాలా ఇంపార్టెంట్ బేట. మనకి ఎంత పెద్ద క్వశ్చన్ అయినా, ఎంత చిన్న క్వశ్చన్ అయినా సరే ఖచ్చితంగా జామెట్రీలో కాన్సెప్ట్ అనేది తెలియకపోతే క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేము. ఫార్ములాస్, కాన్సెప్ట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇచ్చినటువంటి ఫిగర్ అంటే ఏదైతే పటం ఇస్తాడో ఆ పటం గురించి మనకి పూర్తి స్థాయిలో ఐడియా ఉండాలి. లేకపోతే మనం ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేము. ఏ పటం తీసుకున్నా, ఏ ఫిగర్ తీసుకున్నా, దేనికైనా సరే ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అనేది మనం 100% తెలుసుకొని ఉండాలి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బీ కేర్ఫుల్. ఓకేనా. రైట్. ఏ ఒక్క కాన్సెప్ట్ తెలియకపోయినా కూడా ఆన్సర్ చేయలేం. రైట్. నెక్స్ట్ సో ఇప్పుడు ఫస్ట్ సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బేట పాయింట్. సో దిస్ ఇస్ అ పాయింట్. వాట్ ఈస్ అ పాయింట్? పాయింట్ అంటే ఏంటంటే బేట అంటే ఒక బిందువు. ఓకేనా. సో బిందువు అంటే ఈ బిందువుకి పొడవు ఉండదు, వెడల్పు ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఎత్తు కూడా ఉండదు. ఓకేనా. ఏ పాయింట్ హ్యాస్ నో లెంత్, నో బ్రెడ్త్, నో హైట్. అంటే ఇదేంటిదంటే ఇది ఒక 0 డైమెన్షనల్ ఫిగర్ బిడ్డ. ఇదేం చెప్పండి, ఇది 0 డైమెన్షనల్ ఫిగర్. 0 డైమెన్షన్, దానికి అసలు డైమెన్షన్స్ అనేవి ఉండవు. 0 డైమెన్షనల్ ఫిగర్. ఓకేనా. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో పాయింట్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి లైన్ బేట. లైన్ అంటే రేఖ. ఓకేనా. రేఖ. రైట్. సో రేఖ అంటే అంత్య బిందువులు లేని బిందువుల యొక్క సముదాయం. అంత్య బిందువులు లేని బిందువుల యొక్క సముదాయం. ఇంకా నీకు క్లారిటీగా చెప్పాలి అని అంటే జాగ్రత్త చూడండి బేటగో. లైన్ అనేది ఒక్క డైమెన్షనల్ ఫిగర్. ఓకేనా. 1 డైమెన్షనల్ ఫిగర్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ లెంత్.
ఇట్ హ్యాస్ ఓన్లీ లెంత్ అన్నమాట. ఓకేనా, రైట్. అండ్ ఇంకొక విషయం ఏంది ఇక్కడ మామూలుగా చెప్పాలంటే దీన్ని ఎలా చెప్తామంటే మనకు ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ అని చెప్పాలి. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ అంటే ఒక రేఖకి అంత్య బిందువులు అనేవి ఉండవు. ఓకేనా, అంటే బిందువుల యొక్క సముదాయం అంటే ఏంటిది బేట? ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒక జామితి అంటే ఒక జామితీయ అంటే ఒక వన్ డైమెన్షనల్ ఫిగర్ ఏంటో చెప్పండి. అది వన్ డైమెన్షనల్ ఫిగర్. ఆ వన్ డైమెన్షన్ ఏంటది? పొడవు. ఓకేనా, పొడవు మాత్రమే కలిగిన అంత్య బిందువులు లేని బిందువుల యొక్క సముదాయం అని చెప్పాలి. ఓకేనా, పొడవు మాత్రమే కలిగిన అంత్య బిందువులు లేని బిందువుల యొక్క సముదాయం అంటే ఎట్లా? ఇగో ఈ విధంగా అనమాట. ఇగో ఇట్లా బిందువులు అనేవి ఒకదాని పక్కన ఇలా పెడితే సో ఇదంతా కూడా ఏమైందంటే ఒక లైన్ లాగా తయారవుతుంది. క్లియర్ కదా బేట? రైట్. సో ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రేఖకి అంత్య బిందువులు అనేవి ఉండవు. ఓకేనా, ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ అంటే మీనింగ్ ఏంటి? దీన్ని ఇటు ఎంతవరకైనా పొడిగించవచ్చు, దీన్ని ఇటు ఎంతవరకైనా పొడిగించవచ్చు. నో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బి అని అంటే సో దీన్ని ఎలా చూపెడతామంటే బేట, ఏబి ఈజ్ ఏ లైన్. ఎలా చూపెట్టాలి? ఏబి ఈజ్ ఏ లైన్. సో ఒక లైన్ కి ఒక రేఖకి అంత్య బిందువులు అనేవి ఉంటాయా? ఉండవు. నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ బేట, రేఖ అయిపోయిందా? రేఖ తర్వాత రేఖాఖండం. ఏంటిది బేట? రేఖాఖండం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే బేట లైన్ సెగ్మెంట్ అంటాం. వాట్ ఈస్ ఇట్? లైన్ సెగ్మెంట్ రేఖాఖండం. వాట్ ఈస్ ఇట్? లైన్ సెగ్మెంట్ రేఖాఖండం. సో ఇప్పుడు ఒక రేఖకి అంత్య బిందువులు ఉన్నాయా? ఉండవు. కానీ రేఖాఖండంకి అంత్య బిందువులు అనేవి ఉంటాయి. అంటే దీన్ని ఇక్కడ మనము ఇక్కడికే స్టాప్ అనమాట. ఇక ఏ తర్వాత దీన్ని ఇంకా మనం పొడిగించలేము. ఇది ఇక్కడికే స్టాప్. ఇంకా బి తర్వాత దీన్ని పొడిగించలేము. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ ఎండ్ పాయింట్స్. ఓకేనా, ఒక రేఖాఖండానికి అంత్య బిందువులు ఉంటాయి కానీ ఒక రేఖకి అంత్య బిందువులు ఉండవు. క్లియర్ కదా బేట? రైట్. నెక్స్ట్ వన్ బేట రే. ఓకేనా, రే అంటే ఏంటంటే కిరణం. ఏం చెప్పండి? కిరణం. ఎస్, రే. రే అంటే ఏంటిది? ఏ రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్. కిరణానికి ఒక అంత్య బిందువు ఉంటుంది. ఇదన్నమాట. ఓకేనా, రైట్. సో ఏబి అని అంటే ఏబి ఈజ్ ఏ రే. ఏబి ఒక కిరణం అంటే ఒక్క సైడ్ మాత్రమే ఉంటుంది, ఒక యారో లాగా అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, పాయింట్ అనే దానికి ఒక డైమెన్షన్స్ అనేది ఉంటుందా? డైమెన్షన్స్ అనేవి ఉండవు. ఓకేనా, పొడవు, వెడల్పు, ఎత్తులు ఉండవు. ఓకేనా, రేఖకి అంత్య బిందువులు ఉండవు. రేఖాఖండానికి అంత్య బిందువులు ఉంటాయి. కిరణానికి ఒకే ఒక అంత్య బిందువు ఉంటుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇది మనకు రేఖలు. తర్వాత ఇప్పుడు జాగ్రత్త చూడండి బేట, దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు రేఖల గురించి మాట్లాడుతున్నాం కదా మనము. ఈ రేఖల గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడాలి అంటే సమాంతర రేఖల గురించి మాట్లాడదాం. దేని గురించి బేట? సమాంతర రేఖలు. సో సమాంతర రేఖలు అంటే జాగ్రత్త చూడండి, మనం వీటిని ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి అంటే జాగ్రత్త చూడండి బేట. ఇగో ఇప్పుడు ఈ రేఖ యొక్క పేరు ఎల్, ఈ రేఖ యొక్క పేరు ఎం అనుకుంటే ఇప్పుడు ఈ రెండిటి మధ్య లంబ దూరము ఎక్కడ తీసుకున్నా కూడా సమానంగా ఉంటది. ఓకేనా, రైట్. ఈ రెండిటి మధ్య లంబ దూరము ఎప్పుడు కూడా సమానంగా ఉంటది. ఇటువంటి రేఖలను మనం ఏమనాలి అంటే సమాంతర రేఖలు అనాలి. సరే, ఏవేని రెండు రేఖల మధ్య లంబ దూరము ఎక్కడ తీసుకున్నా సమానంగా ఉంటే అలాంటి రేఖలను సమాంతర రేఖలు అనాలి. సరే, అది మనం మామూలుగా చెప్పుకుంటే ఆ విధంగా ఉంటుంది డెఫినేషన్ అనేది. అది పక్కన పెట్టేస్తే నార్మల్ గా చెప్పుకుంటే ఎలా ఉంటుందో చెప్తా వినండి. సమాంతర రేఖలకి డైరెక్ట్ గా డెఫినేషన్ చెప్తా వినండి. సమాంతర రేఖల మధ్య దూరం అనేది ఎప్పుడు సమానంగా ఉంటది. సమాంతర రేఖలు ఎప్పుడు కూడా కలవవు అనే విషయం గుర్తుపెట్టుకోండి. సమాంతర రేఖల్ని మనం ఎంత దూరం ఇట్లా పొడిగించుకుంటూ వెళ్ళినా కూడా అవి ఎక్కడ కూడా మీట్ అవ్వవు బేట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సమాంతర రేఖలు ఎక్కడ కూడా కలవవు. ఓకేనా, రైట్. సమాంతర రేఖలకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్ లో రైల్వే పట్టాలు ఎప్పుడైనా కలుస్తాయా? ఎక్కడ కూడా కలవవే. ఓకేనా, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్యారలల్ లైన్స్ ఏంటి? రైల్వే ట్రాక్. ఓకేనా, సమాంతర రేఖలు. అయిపోయిందా? వీటిని మనం ఎలా చూపెట్టాలి? ఇగో ఎల్
మధ్య ఇట్లా 2 లైన్స్ పెట్టి ఇట్లా పెడితే L ఈజ్ ప్యారలల్ టు M అన్నమాట. అంటే మీనింగ్ ఏంటి? L మరియు M లు సమాంతర రేఖలు అన్నమాట. L మరియు M లు సమాంతర రేఖలు అన్నమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చెప్పండి, ఇప్పుడు సమాంతర రేఖలు ఎక్కడైనా కలుస్తాయా? ఎక్కడ కూడా కలవవు, రైట్? ఎస్, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ వన్ బేట. నెక్స్ట్ వన్ వచ్చి మనకి సమద్విఖండన రేఖలు. సమద్విఖండన రేఖ, ఓకేనా? సమద్విఖండన రేఖ అంటే ఏంటి అంటే దీన్ని ఏమంటామంటే బేట బైసెక్టర్ అనాలి. చెప్పండి ఏమంటాం? చాలా చాలా ఇంపార్టెంట్, ఈ టర్మ్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బైసెక్టర్. సో బైసెక్టర్ అంటే ఏం లేదు బేట, ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇగో ఇది ఈ లైన్ ఉంది. ఈ లైన్ అనేది దీని పొడవు ఎంత అంటే బేట ఒక 10 సెంటీమీటర్లు, ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ మిడిల్ పాయింట్ ఉంది. ఈ మిడిల్ పాయింట్ నుంచి వెళ్ళేటటువంటి ఈ రేఖను ఏమనాలి అంటే సమద్విఖండన రేఖ అనాలి. ఏమనాలి చెప్పండి? సమద్విఖండన రేఖ. సమద్విఖండన రేఖ, రైట్? అంటే దీని మీనింగ్ ఏంటి? ఏదేని ఒక రేఖ మరొక రేఖను రెండు సమభాగాలుగా విడగొట్టాలి, ఓకేనా? ఇగో ఇది 5 సెంటీమీటర్స్, ఇది కూడా 5 సెంటీమీటర్స్, మొత్తం 10 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్. చూడండి, సమద్విఖండన రేఖ అంటే మనకు డెఫినేషన్స్ ఎలా ఉంటాయో చెప్తా వినండి, ఓకేనా? ఏదేని ఒక రేఖ మరొక రేఖ యొక్క మధ్య బిందువు నుండి వెళితే ఆ రేఖను సమద్విఖండన రేఖ అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రేఖ అనేది దీని యొక్క మధ్య బిందువు నుండి పోతుంది, సమద్విఖండన రేఖ. అయిపోయిందా? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ చెప్తా వినండి. సెకండ్ ఏంటంటే ఏదేని ఒక రేఖ మరొక రేఖను రెండు సమాన భాగాలుగా విడగొడితే దాన్ని సమద్విఖండన రేఖ అని అంటాం, ఓకేనా? ఎనీ లైన్ విచ్ పాసెస్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద అదర్ లైన్, ఓకేనా? ఏ లైన్ విచ్ పాసెస్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ అదర్ లైన్. అదర్వైజ్ ఇంకోటి ఎలా చెప్పొచ్చు? ఏ లైన్ విచ్ డివైడ్స్ ద అనదర్ లైన్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, ఓకేనా? ఏ లైన్ విచ్ డివైడ్స్ అనదర్ లైన్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఒక రేఖ మరొక రేఖను రెండు సమాన భాగాలుగా విడగొడితే దాన్ని సమద్విఖండన రేఖ అనాలి, ఓకేనా? లేదా ఒక రేఖ మరొక రేఖ యొక్క మధ్య బిందువు నుండి వెళితే దాన్ని సమద్విఖండన రేఖ అనొచ్చు. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, రైట్? ఇగో ఇది సమాంతర రేఖలు, సమద్విఖండన రేఖ. ఇంకొకటి నెక్స్ట్ బేట లంబ సమద్విఖండన రేఖ గురించి మాట్లాడాలి. లంబ సమద్విఖండన రేఖలు, ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే మనము పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఏంటిది బేట ఇది? పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఇంతకుముందు ఏముంది బేట మనకి? ఇంతకుముందు ఏముందంటే మనకి కేవలం బైసెక్టర్ అని మాత్రమే ఉండే. ఇక్కడ ఏమొచ్చింది? పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఒక రేఖ, ఇప్పుడు ఇది మధ్య బిందువు అనుకోండి, ఇలా వెళ్తే ఇది నార్మల్ గా బైసెక్టర్ అవుతుంది, ఓకేనా? అట్లా కాకుండా ఇప్పుడు దీని యొక్క మధ్య బిందువు గుండా వెళ్ళాలి, ఎట్ ద సేమ్ టైం ఇది లంబంగా ఉండాలి. లంబంగా అంటే ఏంటిది బేట? 90 డిగ్రీలు. అర్థమవుతుందా? ఇప్పుడు లంబ సమద్విఖండన రేఖ అంటే ఎలా చెప్తామంటే బేట, ఏదేని ఒక రేఖ మరొక రేఖ యొక్క మధ్య బిందువు గుండా వెళ్తూ లంబంగా ఉంటే ఆ రేఖను లంబ సమద్విఖండన రేఖ అనాలి. చెప్పండి ఏమనాలి? లంబ సమద్విఖండన రేఖ అనాలి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా వినండి. ఏదేని ఇది ఒక రేఖ, ఈ రేఖ యొక్క మధ్య బిందువు గుండా వెళుతూ లంబంగా ఉంటే ఆ రేఖను లంబ సమద్విఖండన రేఖ అనాలి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, రైట్? నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్. యా, అర్థమైందా? లంబ సమద్విఖండన రేఖలకి సమద్విఖండన రేఖకు లంబ సమద్విఖండన రేఖకు తేడా అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్ బేట లంబ సమద్విఖండన రేఖ తర్వాత మనకి కోణ సమద్విఖండన రేఖ. చెప్పండి, ఏం చెప్పండి? ఇది కోణ సమద్విఖండన రేఖ. సో ఈ కోణ సమద్విఖండన రేఖ అంటే ఏంటి అంటే దీన్ని మనము యాంగిల్ బైసెక్టర్ అంటాం బేట. చెప్పండి ఏమంటాం? యాంగిల్ బైసెక్టర్. వాట్ ఈస్ అన్ యాంగిల్ బైసెక్టర్? యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటో చెప్తా వినండి. యాంగిల్ బైసెక్టర్. సో యాంగిల్ బైసెక్టర్ అంటే ఇప్పుడు ఇదొక కోణం బేట, ఓకేనా? సో ఇది ఏ, ఇది ఓ, ఇది బి,
ఓకేనా. సో దీన్ని మనం కోణం అంటాం, దీన్ని మనం కోణం. ఇప్పుడు ఇది యాంగిల్ కదా, ఇది కోణమే కదా. సమద్విఖండన రేఖ అంటే ఏంటి బేట, రెండు సమాన భాగాలుగా చేసేదాన్ని సమద్విఖండన రేఖ అంటారు, సమద్వి. ఓకేనా. సో ఇక్కడ కోణం ఉంది, ఈ కోణాన్ని అంటే నార్మల్ గా ఇట్లా ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తే నార్మల్ గా ఇగో ఇది టీటానే, ఇది కూడా టీటానే, ఇది టీటానే, ఇది కూడా టీటానే. అప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి కోణాన్ని రెండు సమాన భాగాలుగా విడగొట్టింది కాబట్టి దీన్ని ఏమనాలి బేట, సమద్విఖండన, కోణ సమద్విఖండన రేఖ అనాలి. అర్థమవుతుందా. అంటే ఏంటి, నార్మల్ గా ఇంతకుముందు సమద్విఖండన రేఖ అని ఉండే, అంటే నార్మల్ ఒక ఏదైనా ఒక రేఖని రెండు సమాన భాగాలుగా విడగొడితే అది సమద్విఖండన రేఖ అవుతుంది. మరి ఇక్కడ కోణాన్ని రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది కాబట్టి కోణ సమద్విఖండన రేఖ, యాంగిల్ బైసెక్టర్ అంటారు. అర్థమవుతుందా, రైట్. సో ఇక మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటాయి. క్లియర్. నెక్స్ట్ వన్ బేట, రైట్. నెక్స్ట్ వచ్చి మనకి ఇగో ఇలా ఉన్నాయి అనుకోండి, వీటిని మనం ఏమంటామంటే బేట, వీటిని ఖండన రేఖలు అంటారు. చెప్పండి ఏమంటారు చెప్పండి. ఇవి ఖండన రేఖలు, ఇంటర్సెక్టింగ్ లైన్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్, జస్ట్ అ మినిట్ బేట. రైట్, ఖండన రేఖలు. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో అంటే మామూలు ఇక్కడ ఏంటంటే బేట, ఇప్పుడు ఇంతకుముందు ఏముండే, ఇక్కడ మనకు సమాంతర రేఖలు ఉందా, ఈ సమాంతర రేఖలకి ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాం బేట, సమాంతర రేఖలు అంటే సమాంతర రేఖల మధ్య లంబ దూరం సమానంగా ఉంటుంది, అవి ఎప్పుడు కూడా కలవవు. రైట్, ఎస్. ఇంకో డెఫినేషన్ కూడా చెప్పొచ్చు దీనికి. సమాంతర రేఖలు అంటే ఏంటంటే చూడండి బేట, ఏవేని రెండు రేఖలకు ఉమ్మడి బిందువు లేనట్టయితే, ఏం చెప్పండి, ఉమ్మడి బిందువు లేనట్లయితే ఆ రేఖలను, ఆ రేఖలను ఏమనాలి, సమాంతర రేఖలు. ఉమ్మడి బిందువులు అంటే ఏంటిది, ఇప్పుడు దీనికి కలిపి ఏదైనా ఒక పాయింట్ కామన్ గా ఉందా, లేదు. అంటే ఇఫ్ టూ లైన్స్ హ్యావ్ నో పాయింట్ ఇన్ కామన్, ఓకేనా, ఆ రేఖలను సమాంతర రేఖలు అంటారు. ఓకేనా. సో సమాంతర రేఖలు అంటే ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. ఖండన రేఖలు అంటే ఏంటి బేట, ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఈ లైన్ మీద ఉంది, నెక్స్ట్ ఈ లైన్ మీద కూడా ఉంది, అవునా కదా. సో ఇప్పుడు ఈ పాయింట్ ని మనం ఏమనాలి అంటే, ఇప్పుడు ఈ పాయింట్ అనేది దీని మీద ఉంది కాబట్టి, సో ఏవేని రెండు రేఖలకు ఓకేనా, ఏవేని రెండు రేఖలకు ఒక ఉమ్మడి బిందువు ఉన్నట్లయితే వాటిని ఖండన రేఖలు అనాలి. ఇఫ్ టూ లైన్స్ హ్యావ్ ఏ పాయింట్ ఇన్ కామన్, క్లియర్ కదా, రైట్. సో వీటిని ఖండన రేఖలు అనాలి. నెక్స్ట్ బేట, అనుశక్త రేఖలు అంటారు. ఓకేనా, అనుశక్త రేఖలు అని అంటే వాటిని మనం ఏమంటామంటే బేట, కాన్కరెంట్ లైన్స్ అంటే ఏంటి బేట, అనుశక్త రేఖలు అని అంటే ఇగో మామూలుగా ఇది ఒక పాయింట్, ఇగో ఈ విధంగా తీసుకున్నప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు నుండి వెళ్ళినట్లయితే
వాటిని అనుశక్త రేఖలు అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు నుండి వెళ్ళినట్లయితే వాటిని కాన్కరెంట్ లైన్స్. ఓకేనా. ఇఫ్ 2 or more lines passing through the same point, if 2 or more lines passing through the same point, ఓకేనా, the lines are known as కాన్కరెంట్ లైన్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు నుండి వెళ్ళినట్లయితే వాటిని అనుశక్త రేఖలు అంటారు. 2 రేఖలు ఒకే బిందువు నుండి వెళ్తే వాటిని ఖండన రేఖలు అంటారు. ఈ బిందువుని ఖండన బిందువు అంటారు. ఓకేనా. సో ఇది ఖండన బిందువు. మరి దీన్ని ఏమనాలి? అనుశక్త బిందువు, కాన్కరెంట్ పాయింట్. ఓకేనా. కాన్కరెంట్ పాయింట్, అనుశక్త బిందువు. ఓకేనా, కాన్కరెంట్ పాయింట్. క్లియర్, రైట్. సో ఇప్పుడు ఖండన రేఖలు, అనుశక్త రేఖలు అంటే అర్థమైందా? రైట్. దీని తర్వాత మనకి నెక్స్ట్ కొలీనియర్ పాయింట్స్, సరేకీయ బిందువులు, సరేకీయాలు. కొలీనియర్ పాయింట్స్ ఏంటి? కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? సరేకీయాలు. ఓకేనా. కొలీనియర్ పాయింట్స్, సరేకీయ బిందువులు అంటే ఏంటి? చూడండి బేట, ఇప్పుడు ఇదొక లైన్. ఈ లైన్ మీద P అనే ఒక బిందువు ఉంది, Q అనే ఒక బిందువు ఉంది, R అనే ఒక బిందువు ఉంది, S అనే ఒక బిందువు ఉంది. ఓకేనా. all these 4 points are lying on the same straight line. ఓకేనా. if two or more lines lying on the same straight line, then these points are known to be collinear points. 2 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖ పైన ఉన్నట్లయితే వాటిని సరేకీయాలు లేదా సరేకీయ బిందువులు అనాలి. ఓకేనా. సరేకీయ బిందువులు, సరేకీయ బిందువులు అనాలి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. చాలా చాలా ఇంపార్టెంట్ బేట సరేకీయ బిందువులు. ఓకేనా. చూడండి, ఒకే బిందువు గుండా అనేక రేఖలు వెళ్ళినట్లయితే వాటిని కాన్కరెంట్ లైన్స్ లేదా అనుశక్త రేఖలు అనాలి. ఒకే లైన్ మీద ఎక్కువ బిందువులు ఉంటే వాటిని సరేకీయ బిందువులు లేదా కొలీనియర్ పాయింట్స్ అనాలి. క్లియర్ కదా బేట. రైట్. ఎస్. నెక్స్ట్ వన్కి వెళ్తే చూడండి అన్న, తిర్యక్ రేఖ. నెక్స్ట్ ఏంటి? తిర్యక్ రేఖ. తిర్యక్ రేఖ అంటే ఏంటిది బేట అంటే ట్రాన్స్వర్సల్ లైన్. వాట్ ఈస్ ఇట్? ట్రాన్స్వర్సల్ లైన్. ట్రాన్స్వర్సల్ లైన్, తిర్యక్ రేఖ, ట్రాన్స్వర్సల్ లైన్, తిర్యక్ రేఖ. ఏంటి తిర్యక్ రేఖ అంటే చెప్తా వినండి. తిర్యక్ రేఖ అనగా ఏదేని ఒక రేఖ, ఏదేని ఒక రేఖ మరో 2 వేరు రేఖలను, మరో 2 వేరు రేఖలను వేరు బిందువుల వద్ద ఖండిస్తే, వేరు బిందువుల వద్ద, వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిర్యక్ రేఖ అంటారు. ఆ రేఖను తిర్యక్ రేఖ అంటారు. రైట్. తిర్యక్ రేఖ అంటారు. ఏదేని ఒక రేఖ మరో 2 వేరు రేఖలను వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిర్యక్ రేఖ అంటారు. ఓకేనా. రైట్. ట్రాన్స్వర్సల్ లైన్ is a line which meets the another 2 lines at 2 different points. Which meets the another 2 different lines at 2 different points. ఓకేనా. చెప్తా వినండి. నార్మల్ గా ఒక 2 లైన్స్ ఇలా ఉన్నాయి. ఓకేనా. ఈ 2 లైన్స్ ని ఇగో ఇప్పుడు ఈ 2 చూడండి, ఇక్కడ ఈ లైన్ అనేది మనకు ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఎందుకో కూడా చెప్తా వినండి. మన డెఫినేషన్ ఏంటి బేట? ఏదేని ఒక రేఖ మరో 2 వేరు రేఖలను 2 వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిర్యక్ రేఖ అంటారు. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నట్టు, మనకు సమాంతరంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అలా ఉండొచ్చు, లేదంటే ఇగో ఈ విధంగా కూడా ఉండొచ్చు. మన డెఫినేషన్ ఏంటి? ఏదేని ఒక రేఖ 2 వేరు రేఖలను ఏంటది వేరు బిందువుల వద్ద ఖండించాలి. ఇగో ఇక్కడ ఇది మళ్ళీ మనకి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది, ఈ 2 లైన్లతో సంబంధం లేకుండా. నెక్స్ట్, ఇలా కూడా అవ్వచ్చు. జస్ట్ a minute బేటా.
ఇప్పుడు దీంట్లో ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది, ఇది కూడా ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది, ఇది కూడా ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఎందుకు? ఇది ఒక లైను రెండు వేరు వేరు రేఖలను వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తుంది. ఇది కూడా ఒక లైను, ఈ లైన్ దీన్ని వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తుంది. ఓకేనా? సో ఇది ట్రాన్స్వర్సల్ లైన్, ఇది కూడా ట్రాన్స్వర్సల్ లైన్. ఇది ఒక లైను, దీన్ని రెండు వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తుంది. క్లియర్ కదా? డౌట్ ఏం లేదు కదా? దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్, రెండు వేరు వేరు రేఖలు అవి ఖండించుకుంటున్నాయా లేకపోతే వేరు వేరు సపరేట్ గా ఉన్నాయా సంబంధం లేదు. డెఫినేషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు ఇది ఇలా రెండు రేఖలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఈ లైన్ ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుందా? ఇప్పుడు చూడండి బేట, ఈ రెండు వేరు వేరు రేఖలు ఉన్నాయి, కరెక్టే. మరి ఈ రెండు వేరు వేరు రేఖలు ఇది ఎక్కడ ఖండిస్తుంది? ఒకే బిందువు వద్ద ఖండిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. అర్థమవుతుందా? ప్రతి దాంట్లో మూడు మూడు రేఖలు ఉన్నాయి చూడండి. ప్రతి దాంట్లో ప్రతి పటంలో మూడు రేఖలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ లైన్ టూ డిఫరెంట్ లైన్స్ ని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఇక్కడ టూ డిఫరెంట్ లైన్స్ ని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఇది టూ డిఫరెంట్ లైన్స్ టూ డిఫరెంట్ పాయింట్స్, టూ డిఫరెంట్ లైన్స్ టూ డిఫరెంట్ పాయింట్స్, టూ డిఫరెంట్ లైన్స్ టూ డిఫరెంట్ పాయింట్స్, కానీ టూ డిఫరెంట్ లైన్స్ బట్ సింగిల్ పాయింట్. కాబట్టి ఇది మనకి అవ్వదు. క్లియర్? రైట్. నా దిస్ ఇస్ ద కాన్సెప్ట్. క్వశ్చన్ ఇస్తాడు బేట. ఎట్లా ఇస్తాడు క్వశ్చన్? ఇగో దీని పేరు ఎల్, దీని పేరు ఎల్, దీని పేరు ఎల్, దీని పేరు కూడా ఎల్ఏ. ఈ క్రింది వాటిలో ఏ పటంలో ఎల్ అనేది తిరియక రేఖ కాదు అని అంటాడు. నువ్వు డెఫినేషన్ తెలిస్తేనే పెట్టగలుగుతావు, లేకపోతే పెట్టలేవు అనే విషయం గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. ట్రాన్స్వర్సల్ లైన్ ఈస్ ఎ లైన్ విచ్ మీట్స్ ద అనదర్ టూ డిఫరెంట్ లైన్స్ ఎట్ టూ డిఫరెంట్ పాయింట్స్. ఓకేనా? దట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్వర్సల్ లైన్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. సో తిరియక రేఖ అంటే అర్థమైంది కదా బేట? ఎస్, రైట్. నెక్స్ట్. యా, ఇప్పుడు సో రేఖల గురించి మాట్లాడుతున్నాం మనం. ఫస్ట్ రేఖల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న విషయం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మధ్యగత రేఖ, మధ్యగత రేఖ గురించి మాట్లాడాలి. మధ్యగత రేఖను మనం ఏమంటాం అంటే మేడం మీడియన్ అంటాం. యాక్చువల్గా మనం దీన్ని, మనకి ఇది ట్రయాంగిల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ట్రయాంగిల్ వచ్చినప్పుడు వస్తుంది. ఇక్కడ చెప్తున్నా రేఖల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇగో ఇది ఒక త్రిభుజం బేట. ఓకేనా? త్రిభుజంలో దీన్ని ఏమంటామంటే వీటిని ఈ మూలలు లేదా శీర్షాలు అంటాం. ఇంగ్లీష్ లో అయితే వర్టెక్స్ అంటాం. వర్టెక్స్ అంటే కార్నర్ అన్నట్టు, శీర్షం అన్నట్టు. చూడండి, మీడియన్ ఈజ్ ఎ లైన్. మీడియన్ అనేది ఏంటి చెప్పండి? ఒక రేఖ. మధ్యగత రేఖ అనగా ఏంటంటే ఏదేని ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకి గీసినటువంటి రేఖనే మధ్యగత రేఖ అనాలి. అంటే ఏమన్నట్టు, ఇది ఎంత పొడవు ఉంటుందో ఇది కూడా అంతే పొడవు ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. సో దీని పేరు ఏమన్నట్టు? మధ్యగత రేఖ అన్నట్టు. మళ్ళొక్కసారి చెప్తున్నా వినండి. ఏదేని ఒక త్రిభుజంలోని ఏదేని ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీసిన, దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకి గీసిన రేఖనే మధ్యగత రేఖ అనాలి. మధ్య కాబట్టి మధ్య బిందువు. ఓకేనా? మీడియన్ ఈజ్ ఎ లైన్ which drawn from a vertex to the midpoint of its opposite side. Okay, now median is a line which drawn from a vertex, from any vertex to the midpoint of its opposite side, to the midpoint of its opposite side. Okay, now so మధ్యగత రేఖ అనేది త్రిభుజంలోని ఏదేని ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకు గీసినటువంటి రేఖ. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. సో మధ్యగత రేఖ అంటే ఇది మనకు కాన్సెప్ట్. ఎస్, రైట్ బేటా. నెక్స్ట్ వన్, ఉన్నతి లేదా దీన్ని మనము ఎత్తు అనొచ్చు. ఉన్నతి లేదా ఎత్తు. ఉన్నతి అన్న ఎత్తు అన్న ఒకటే. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి బేట, ఇది కూడా మనకి త్రిభుజంలో రావచ్చు లేదా నార్మల్ కూడా రావచ్చు. చూడండి, ఏదైనా సరే ఎక్కడైనా సరే మనం ఎత్తుని కనుక్కోవాలి అంటే, ఎత్తుని కనుక్కోవాలి, హైట్ ని కనుక్కోవాలి అంటే దీన్ని హైట్ అనొచ్చు లేదా యాంప్లిట్యూడ్ అనొచ్చు. ఓకే, రైట్. హైట్ అనేది ఎప్పుడు కూడా లంబంగా ఉంటుంది బేట. చెప్పండి, ఏముంటుంది చెప్పండి? లంబంగా ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇగో ఒక త్రిభుజం యొక్క ఎత్తు అంటే ఏంటిదంటే బేట, శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీసిన లంబాన్నే ఆ త్రిభుజం యొక్క ఉన్నతి అంటారు. త్రిభుజం యొక్క ఏదేని ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీసిన లంబాన్నే, త్రిభుజం యొక్క ఏదేని ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీసిన లంబాన్నే దాని యొక్క ఉన్నతి లేదా ఎత్తు అంటారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. దీనికి చాలా తేడా ఉంది. ఇదేమో మధ్య బిందువు, ఇది మధ్య బిందువు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
ఓకేనా? రైట్. సో ఉన్నతి లేదా ఎత్తు. అయిపోయినా? క్లియర్? రైట్. సో ఇవి మనకు ఉన్నటువంటి రేఖలు. క్లియర్? ప్రతిదీ కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మనకు తెలిసి ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. తరువాత రైట్, నెక్స్ట్ బెట ఇక్కడ కోణాల దగ్గరికి వెళ్తే జాగ్రత్త చూడండి. కోణం, యాంగిల్, మామూలుగా. సో ఇక్కడ దీన్ని ఏ, ఇది ఓ, ఇది బి. సో దీనికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే దీన్ని ఏమంటామంటే కోణం అని అంటాం. రైట్? యాంగిల్. ఇక మనకి జామెట్రికల్ గా మనం మ్యాథమెటికల్ గా తీసుకుంటే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ అనేది మనకు అవసరం లేదు. రైట్? సో ఇది కోణం. ఓకేనా? ఇది కోణం. దీన్ని ఏ విధంగా చూపెట్టాలి అంటే ఇది ఇగో ఈ విధంగా చూపెడతాం మనం. ఇగో ఈ సింబల్ అనేది కోణం యొక్క సింబల్, యాంగిల్ ఏఓబి అన్నమాట. ఈ విధంగా రాస్తే దీని మీనింగ్ ఏంటంటే ఇది ఓ వద్ద కోణం అన్నట్టు. మధ్యలో ఏదైతే ఉంటుందో అక్కడ ఈ కోణం ఉందని అర్థం. ఓకేనా? మధ్యలో ఉన్న లెటర్ వద్ద కోణం ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా యాంగిల్ XYZ అని ఉందనుకోండి. యాంగిల్ XYZ అని ఉంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఇది ఎక్స్, ఇగో ఇది Y, ఇది Z. అంటే ఈ Y వద్ద కోణం అన్నట్టు. Y వద్ద కోణం. యాంగిల్ XYZ అంటే Y వద్ద కోణం. క్లియర్? రైట్? నో, దట్ ఈస్ అ కాన్సెప్ట్. ఇగో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్స్, కోణాలు రకాలు. కోణాలలో రకాలు. టైప్స్ ఆఫ్ యాంగిల్స్. కోణాలు రకాలు. టైప్స్ ఆఫ్ యాంగిల్స్. కోణాలు రకాలు. యా, రైట్. సో ఫస్ట్ బేటా అక్యూట్ యాంగిల్. దీన్నే మనము తెలుగులో ఏమంటామంటే అల్ప కోణము లేదా లఘు కోణము అంటాము. అల్ప కోణము లేదా లఘు కోణము అంటాం. రైట్? ఎస్. మరి ఏంటి ఈ అల్ప కోణము లేదా లఘు కోణము అంటే ఏంటో చెప్తా వినండి. రైట్? సో అక్యూట్ యాంగిల్ అంటే ఏంటిదంటే ఏదేని ఒక కోణము 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉండాలి. చెప్పండి ఏంటిది? 0 డిగ్రీ కంటే ఎక్కువ, 90 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నటువంటి కోణాన్ని మనం ఏమనాలి అని అంటే అక్యూట్ యాంగిల్ లేదా అల్ప కోణము అనాలి. చెప్పండి ఏమనాలి? ద యాంగిల్ దట్ మస్ట్ బి మోర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 90, గ్రేటర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 90. రైట్? ఎస్. ఇగో ఈ విధంగా తీసుకుంటే ఇది మనకి ఈ టీటా అనేది ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఇది అల్ప కోణం అవుతుంది. చెప్పండి ఇది ఏమైంది? చెప్పండి, అల్ప కోణం అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఇప్పుడు యాంగిల్ ఏఓబి అనేది ఏంటంటే ఇక్కడ మనకి యాంగిల్ ఏఓబి అనేది ఇది మనకి అల్ప కోణం. యాంగిల్ ఏఓబి అనేది అల్ప కోణం అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్? అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ రైట్ యాంగిల్ బేటా. సో రైట్ యాంగిల్ అంటే మనకి లంబ కోణం. చెప్పండి ఏంటి? లంబ కోణం. రైట్. సో ఇప్పుడు రైట్ యాంగిల్ అంటే ఏంటిదంటే బేటా జాగ్రత్త చూడండి. ఏవేని రెండు రేఖల మధ్య కోణం 90 డిగ్రీలుగా ఉంటే దాన్ని మనము ఇది మనకు లంబ కోణం అవుతుంది. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా ఏంటిది బేటా 90 డిగ్రీలు అనమాట. చెప్పండి థీటా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా ఏంటి 90 డిగ్రీలు. నౌ దిస్ ఈస్ కాల్డ్ వాట్? రైట్ యాంగిల్. ఓకేనా? థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, రైట్ యాంగిల్. రైట్? నెక్స్ట్ obtuse యాంగిల్ అంటే ఏంటి? obtuse యాంగిల్ అంటే ఏంటిదంటే బేటా అధిక కోణం. చెప్పండి ఏంటి? అధిక కోణం లేదా గురు కోణం అంటాం. obtuse యాంగిల్ అధిక కోణం లేదా గురు కోణం. ఓకే, రైట్. సో అధిక కోణం లేదా గురు కోణం. సో ఇదేంటిది మరి? అధిక కోణం లేదా గురు కోణం అంటే ఏంటిది బేటా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కోణం అనేది ఖచ్చితంగా 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి, 180 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి, 180 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. అంటే ఎట్లా? ఇట్లా
ఇప్పుడు నేను ఇలా పెట్టాను అనుకో, ఇలా పెడితే ఈ కోణం ఏమవుతుంది బేట? ఇది ఈ కోణం అనేది ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇది మనకి అల్పకోణం అవుతుంది. ఓకేనా? అంటే అల్పకోణం మనకు ఆల్రెడీ అయిపోయింది అన్నట్టు. ఇగో ఇలా పెడితే ఏమవుతుంది? ఇది ఇలా పెడితే ఇది 90 డిగ్రీలు అవుతుంది. ఇగో ఇలా పెడితే ఏమవుతుంది అంటే బేట, ఇది మనకి అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణం అవుతుంది. చెప్పండి ఏమవుతుంది? ఇది అధిక కోణం. సో టీటా, దీన్ని టీటా పెడితే టీటా అనేది ఏంటి? 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది, 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. అబ్ట్యూస్ యాంగిల్ అంటాం దీన్ని, అధిక కోణం లేదా గురు కోణం. రైట్? ఎస్. నెక్స్ట్ వన్ చూడండి బేట. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ మనకి ఏంటంటే సరళ కోణం. చెప్పండి ఏంటి? సరళ కోణం. సరళ కోణం అంటే దీన్ని మనము స్ట్రైట్ యాంగిల్ అంటాం బేట. చెప్పండి ఏమంటాం? స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీలు. ఓకేనా? స్ట్రైట్ యాంగిల్ 90 డిగ్రీలు. అంటే ఏవేని రెండు రేఖల మధ్య కోణం ఏమై ఉండాలి బేట? ఇగో ఇది మనకు సరళ కోణం అంటారు. దీని థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 డిగ్రీలు. రైట్? 0 నుంచి 90 దాకా అయిపోయింది, 90 అయిపోయింది. నెక్స్ట్ 90 నుంచి అంటే 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ 180 అయిపోయింది. నెక్స్ట్ సరళ కోణం అయిపోయింది, స్ట్రైట్ యాంగిల్. ఓకేనా? ఏవేని రెండు రేఖల మధ్య కోణం 180 డిగ్రీలుగా ఉంటే ఆ కోణాన్ని మనం ఏమనాలి? సరళ కోణం అనాలి. చెప్పండి ఏమనాలి? సరళ కోణం అనాలి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఇది మనకి సరళ కోణం. నెక్స్ట్ వన్ బేట. నెక్స్ట్ వచ్చి మనకి సరళ కోణం తర్వాత రేఖీయ జత. చెప్పండి ఏంటిది? రేఖీయ జత. దీన్నే మనం ఏమంటామంటే బేట లీనియర్ పెయిర్ అంటాం. చెప్పండి ఏంటది? లీనియర్ పెయిర్. సో రేఖీయ జత లేదా లీనియర్ పెయిర్ అంటే ఏంటిదంటే బేట చూడండి. ఇగో ఇప్పుడు ఇది ఎంత ఉంది బేట? ఇది 180 డిగ్రీలు ఉందా? ఇది అలా 180 డిగ్రీలు తెలుసు కదా. మనకి సరళ కోణం అంటే స్ట్రైట్ యాంగిల్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక యాంగిల్ ఎక్స్, ఇది ఒక యాంగిల్ వై. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎట్లాగో 180 డిగ్రీలే కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసాం? రెండు భాగాలు చేసినాం. సో రెండు భాగాలు చేస్తే ఈ ఎక్స్ అండ్ వైని మనం ఏమంటామంటే బేట ఇది ఒక రేఖీయ జత అంటాం. చెప్పండి ఏంటి? ఎక్స్ అండ్ వై ఈజ్ ఏ లీనియర్ పెయిర్. ఎక్స్ అండ్ వై ఈజ్ ఏ లీనియర్ పెయిర్. ఎక్స్ మరియు వై ఒక రేఖీయ జత అంటాడు. ఏమంటాడు చెప్పండి? రేఖీయ జత. సో రేఖీయ జత అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? అక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏం అర్థం చేసుకోవాలి బేట? 180 డిగ్రీలు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? ఎక్స్ అండ్ వై ఈజ్ ఏ లీనియర్ పెయిర్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. డౌట్ ఏం లేదు కదా? రైట్? నెక్స్ట్ వన్ బేట చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చి కాంప్లిమెంటరీ యాంగిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు. ఏంటిది బేట? పూరక కోణాలు. పూరక కోణాలు ఏంటిది మరి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు అంటే ఏంటివి? పూరక కోణాలు అని అంటే ఏవేని రెండు కోణాల మొత్తం, ఏవేని రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే, ఏవేని రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏంటివి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి, పూరక కోణాలు అవుతాయి. చెప్పండి ఏమైతే? చెప్పండి పూరక కోణాలు. ఆ కోణాలు పూరక కోణాలు. రైట్? Sum of any two angles is 90 degrees. If sum of any two angles is 90 degrees, then the angles are known as complementary angles. ఓకేనా? ఏవేని రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలు పూరక కోణాలు. రైట్? ఎస్. నెక్స్ట్ వన్. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనుకోండి. ఎక్స్ మరియు వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అయితే, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు అయితే, ఎక్స్ మరియు వై అనే కోణాలు, ఈ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఎక్స్ అండ్ వై ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఎక్స్ మరియు వైలు ఒకదానికొకటి పూరకాలు అంటారు. ఓకేనా? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఎక్స్ అండ్ వై ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అయితే ఎక్స్ మరియు వైలు ఒకదానికి ఒకటి పూరకాలు. ఓకేనా? పూరక కోణాలు. రైట్? నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? 89. ఓకేనా? అంటే ఎక్స్
మరియు వైలు పూరక కోణాలు అయితే ఎక్స్ మరియు వైలు పూరక కోణాలు అయితే x1 అయితే y ఏమైతుంది బేట 89 అవుతుంది. ఎందుకంటే రెండింటి యొక్క మొత్తం 90 degrees కావాలి కాబట్టి. ఇది 2 అయితే ఇది 88, ఇది 3 అయితే ఇది 87, ఇది 4 అయితే ఇది 86, ఇది 5 అయితే ఇది 85, ఇది 6 అయితే ఇది 84, ఇది 7 అయితే ఇది 83, ఇది 45 అయితే ఇది కూడా 45, ఇది 60 అయితే ఇది 30. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఆ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఒకదానికొకటి ఏమైతే పూరక కోణాలు అవుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నో దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ వచ్చి జాగ్రత్త చూడనమాట. సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఏంటిది బేట? సంపూరక కోణాలు. చెప్పండి ఏంటిది? సంపూరక కోణాలు. సప్లిమెంటరీ యాంగిల్స్. ఏంటి సప్లిమెంటరీ యాంగిల్స్? సంపూరక కోణాలు అంటే ఏంటి? ఏవేని రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే అవి పూరక కోణాలు. ఏవేని రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని మనం ఏమనాలి అంటే బేట సంపూరక కోణాలు అనాలి. ఏవేని రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే అవి సంపూరక కోణాలు అవుతాయి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రైట్? ఎస్. యా. సో ఏవేని రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని మనం సంపూరక కోణాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అనాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు x + y = 180 degrees అయింది కాబట్టి x మరియు y లు ఒకదానికొకటి సంపూరకాలు. ఇఫ్ x + y = 180 degrees, then x and y are supplementary to each other. x and y are supplementary to each other అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నో దట్ ఈస్ ద కాన్సెప్ట్. యా. సో ఇప్పుడు ఏవేని రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటి కాంప్లిమెంటరీ అనాలి. మనకి క్వశ్చన్స్ లో ఎలా ఇస్తారంటే బేట x + y = 90 degrees అని ఇవ్వడు. x మరియు y లు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇస్తాడు. x మరియు y లు పూరక కోణాలు అని ఇస్తాడు. x మరియు y లు సంపూరక కోణాలు అని ఇస్తాడు. కాబట్టి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. x మరియు y లు సంపూరక కోణాలు అంటే వాటి అన్నిటి మొత్తం 180 డిగ్రీలని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎక్కడ కూడా చెప్పాడు 180 డిగ్రీలు అని. సంపూరకాలు అంటాడు, పూరకాలు అంటాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ బేట సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇప్పుడు ఒక కోణం తీసుకుందాము. ఇక్కడ దాని యొక్క పూరక కోణం, దాని యొక్క సంపూరక కోణం తీసుకుందాం. ఒక కోణము, దాని యొక్క పూరక కోణం, దాని యొక్క సంపూరక కోణం తీసుకుంటే ఇప్పుడు ఇది θ అనుకో, అప్పుడు పూరక కోణం ఏమవుతుంది? 90 - θ. సంపూరక కోణం ఏమవుతుంది? 180 - θ. అంతే కదా. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీలు అనుకో, అప్పుడు ఇది ఏమవుతుంది బేట? 80. అంటే 90 - 10 80. ఇదంతా ఇది 170. నెక్స్ట్ ఇది 20 అనుకోండి, ఇది 60, ఇది 160. ఓకేనా? ఇది 30 అనుకో, ఇదేంటిది బేట? సారీ, ఇది 70, ఇదేంటిది బేట? ఇది 60, ఇది వచ్చి మనకి ఏమైతే చెప్పండి? 150. ఓకేనా? ఇది చాలా 2, ఇది 88, ఇది 178. ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేసుకోవాలి బేట, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ ఏదైనా ఒక కోణం యొక్క పూరక కోణం మరియు సంపూరక కోణం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మనము 10 యొక్క పూరక కోణం ఎంత? 80. అదే 10 యొక్క సంపూరక కోణం ఎంత? 170. ఇప్పుడు ఏదేని ఒక కోణం యొక్క పూరక మరియు సంపూరక కోణాల మధ్య భేదం తీసుకుంటే ఎంత ఉంది బేట చెప్పండి. ఇక్కడ దిస్ ఈజ్ 90, దిస్ ఈజ్ ఆల్సో 90, దిస్ ఈజ్ ఆల్సో 90 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 90. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. అంటే ఏదేని ఒక కోణం యొక్క పూరక మరియు అదే కోణం యొక్క సంపూరక కోణాల మధ్య భేదం 90 డిగ్రీలు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఏంటిది బేట? పూరక మరియు సంపూరక కోణాల మధ్య భేదం. ఏదేని ఒక కోణం యొక్క పూరక మరియు సంపూరక కోణాల మధ్య భేదం ఎంత? 90 డిగ్రీలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకో, అప్పుడు ఇదేమైతుంది? 90 - a. ఇదేమైతుంది? 180 - a. అప్పుడు ఈ రెండింటి మధ్యలో భేదం ఏమైతుంది బేట? 90. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. రైట్. సో ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఇవన్నీ అర్థమైనాయి కదా.
రైట్. నో దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఒకసారి చూడండి బేట, నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాము. నెక్స్ట్ కాన్సెప్ట్ పరావర్తన కోణం అంటే రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణం, రిఫ్లెక్స్ యాంగిల్. ఏంటి పరావర్తన కోణం అంటే జాగ్రత్త చూడండి బేట, 180 డిగ్రీల కంటే ఎక్కువ, 360 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నటువంటి కోణాన్ని మనం ఏమనాలి అంటే పరావర్తన కోణం అనాలి. అంటే ఇగో చూడండి బేట, ఇగో ఈ కోణం అన్నమాట. ఈ కోణం ఏమవుతుందంటే 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది, 360 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే పరావర్తన కోణం అంటాము. చెప్పండి, ఏమంటాం చెప్పండి? పరావర్తన కోణం. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రిఫ్లెక్స్ యాంగిల్, రిఫ్లెక్ట్ యాంగిల్ ఆర్ రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది ఏంటిది బేట? ఇది ఒక అల్పకోణం. ఇదేం చెప్పండి? ఇది ఒక అల్పకోణం. ఇదేంటిది? అల్పకోణం కాకుండా రిమైనింగ్ పోర్షన్ ఏమనాలి? ఇది రిమైనింగ్ పోర్షన్ ని పరావర్తన కోణం అనాలి. చెప్పండి ఏంటి? పరావర్తన కోణం. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్? రైట్. నెక్స్ట్ వచ్చి మనకి బేట కంప్లీట్ యాంగిల్. ఏంటిది? కంప్లీట్ యాంగిల్. దీన్ని మనము సంపూర్ణ కోణం లేదా పూర్తి కోణం, సంపూర్ణ కోణం లేదా పూర్తి కోణం, సంపూర్ణ కోణం లేదా పూర్తి కోణం. రైట్. సో అంటే ఏంటిది? పూర్తి కోణం. సంపూర్ణ కోణం అంటే ఏంటిది బేట? 360 డిగ్రీలు. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? 360 డిగ్రీస్. థీటా ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. కంప్లీట్ యాంగిల్ అనమాట అది. ఓకేనా? థీటా ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్, కంప్లీట్ యాంగిల్. సో ఇప్పుడు యాంగిల్స్ గురించి కంప్లీట్ మనకు ఐడియా వచ్చిందా? రైట్. ఎస్, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. యా. సో ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అయిపోయింది. అంటే రేఖలు, కోణాల రకాలు. ఓకేనా? ఎన్ని టైప్స్ ఉన్నాయనేది మనం ప్రతిదీ కూడా క్లియర్ గా మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్కి వెళ్తే ఒక చిన్న చూడండి బేట, చిన్నగా సబ్హెడ్డింగ్, యాంగిల్స్ మేడ్ బై two parallel lines, angles made by two parallel lines and a transversal line. తెలుగులో కూడా చెప్తా. యాంగిల్స్ మేడ్ బై టూ ప్యారలల్ లైన్స్ అండ్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? రెండు సమాంతర రేఖలు మరియు ఒక తిర్యక్ రేఖతో ఏర్పడే రేఖలు, రేఖలు కాదు, కోణాలు. రైట్. ఎస్. సో ఇది రెండు సమాంతర రేఖలు, ఒక తిర్యక్ రేఖతో ఏర్పడే కోణాలు. సరే, ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ. చిన్న కాన్సెప్ట్ ఒక్కసారి. శీర్షాభిముఖ, చాలా చాలా ఇంపార్టెంట్. శీర్షాభిముఖ కోణాలు అంటే ఏంటి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకేనా? శీర్షాభిముఖ కోణాలు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇగో ఇది ఎక్స్, ఇది వై, ఇది టీటా, ఇది ఆల్ఫా. ఇప్పుడు బేటా చూడండి ఇక్కడ, దీని వర్టెక్స్ అంటాం కదా. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటిది బేటా? ఇగో టీటా మరియు ఆల్ఫా, ఈ రెండు కూడా శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. ఆపోజిట్ కనిపిస్తుంది, అభిముఖ అంటే ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో దీన్ని ఏమనాలి? ఇవి కూడా మళ్ళీ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు.
శీర్షాభిముఖ కోణాలు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి బేట, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఏంది? శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానం. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానం. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానం. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానం అంటే ఏంటి? x is equal to y, theta is equal to alpha. I hope you are very clear. డౌట్ ఏం లేదు కదా? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానం. శీర్షాభిముఖ కోణాలు అంటే అర్థమైంది కదా బేట? ఇది ఒక శీర్షము, ఇక ఇటు సైడ్ ఉండేటి ఈ రెండు సమానంగా ఉంటాయి, ఈ రెండు కూడా సమానం. క్లియర్? రైట్. థీటా అండ్ ఆల్ఫా రెండు సమానం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. y x సమానం అయితే అంటే y ఎంత ఉంటే x కూడా అంతే ఉంటుంది, థీటా ఎంత ఉంటే ఆల్ఫా కూడా అంతే ఉంటుంది. క్లియర్? రైట్. సో ఇప్పుడు రెండు సమాంతర రేఖలు ఒక తిర్యక రేఖతో ఏర్పడే కోణాలు. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. ఎస్. ఇప్పుడు రైట్. ఎస్. ఒక గుర్తుపెట్టుకోండి బేట, ఏవేని రెండు రేఖలు కలిసినప్పుడు, ఏవేని అంటే రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు అక్కడ మనకు 4 కోణాలు ఏర్పడతాయి. చూడండి, ఇదొక కోణం, తర్వాత ఇదొక కోణం, తర్వాత ఇదొక కోణం, తర్వాత ఇదొక కోణం. ఇక్కడ 4 కోణాలు. మళ్ళా ఇగో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇగో ఇదొక కోణం, ఇదొక కోణం, నెక్స్ట్ ఇదొక కోణం, నెక్స్ట్ ఇదొక కోణం. ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి? 4. మొత్తం ఇక్కడ 4, ఇక్కడ 4, మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి? ఇక్కడ 8 కోణాలు ఏర్పడ్డాయి. చెప్పండి, ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి? 8 కోణాలు ఏర్పడ్డాయి. మరి ఈ 8 కోణాలకు మనం పేర్లు ఇద్దాం. సరే, దీని పేరు ఎల్ పెడదాం, దీని పేరు ఎం పెడదాం, దీని పేరు ఎన్ పెడదాం. ఎన్ అనేది ఒక తిర్యక రేఖ. ఇది అంతేనా కదా? తిర్యక రేఖ అంటే ఏంటిది బేట? ఇవి రెండు సమాంతర రేఖలు. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం, ఎన్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్. అంటే అంతే కదా? ఒక తిర్యక రేఖ అంటే ఏంది? తిర్యక రేఖ అనేది ఒక రేఖ, రెండు వేరు రేఖలను రెండు వేరు బిందువుల వద్ద ఖండిస్తే దాన్ని తిర్యక రేఖ అంటారు. క్లియర్ కదా బేట? రైట్. ఎస్. ఇప్పుడు మనం వీటికి పేర్లు ఇద్దాం. రైట్. పేర్లు అనేవి ఇస్తే ఇప్పుడు దీని పేరు 1 ఇద్దాం, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7, 8. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాఠము. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ కోణాలకి కొన్ని పేర్లు ఉంటాయి బేట. ఇక్కడ మొత్తం 8 కోణాలు ఉన్నాయి. ఈ 8 కోణాలకు పేర్లు ఉంటాయి. వీటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనము చెప్తా వినండి. ఇప్పుడు నాన్న, ఈ 4 కోణాలలో అంటే ఈ 4 కోణాలను ఈ 4 కోణాలతో మనం పోలిస్తే, ఈ 4 కోణాలను ఈ 4 కోణాలతో పోలిస్తే ఈ 4 కోణాలలో ఈ 1 ఏ పొజిషన్ లో ఉందో ఈ 5 కూడా అదే పొజిషన్ లో ఉంది. అంటే దీని పొజిషన్ సేమ్. ఇగో ఈ 2 యొక్క పొజిషన్, 6 యొక్క పొజిషన్ సేమ్. ఈ 3 యొక్క పొజిషన్, 7 యొక్క పొజిషన్ సేమ్. ఈ 4 యొక్క పొజిషన్, 8 యొక్క పొజిషన్ సేమ్. ఓకేనా? రైట్. సో ఇక్కడ వీటిని మనం ఏమంటామంటే బేట, ఇక్కడ చూడండి, వీటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. చెప్పండి, ఏంటి చెప్పండి? కరస్పాండింగ్ యాంగిల్స్ లేదా అనుషంగిక కోణాలు. చెప్పండి, ఏంటి ఇవి? అనుషంగిక కోణాలు లేకపోతే సంగత కోణాలు అంటారు. ఓకేనా? అనుషంగిక కోణాలు లేదా సంగత కోణాలు అంటారు. కరస్పాండింగ్ యాంగిల్స్. చెప్పండి, కరస్పాండింగ్ అంటే కరస్పాండింగ్ ప్లేసెస్ లో అంటే సేమ్ ప్లేస్ లో అనమాట. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఏంటి చెప్పండి? ఇక్కడ 1 and 5 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ 2 and 6 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ 3 and 7 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. 4 and 8 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకేనా? రైట్. ఇగో ఇవి వీటిని మనం ఏమంటామంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బేట, అంటే వీటిని అనుషంగిక కోణాలు అని చెప్పిన తెలుగు మీడియం వాళ్ళు ఇది కూడా రాసుకోండి. రైట్. ఇగో అంటే ఇక్కడ ఏ పొజిషన్ లో ఉన్నాయో ఇక్కడ కూడా అదే పొజిషన్ లో ఉంటే వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. అనుషంగిక కోణాలు లేదా సంగత కోణాలు అంటారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్.
అంటే ఏంటిది బేటా? 1 is equal to 5, 2 is equal to 6, 3 is equal to 7, 4 is equal to 8. Right? Now that is a concept. Very, 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 very important. Corresponding angles are always equal. Right? Next ఇంకోటి ఏంటి బేటా? చూడండి, alternate angles. చెప్పండి ఏంటి? alternate angles. alternate angles అంటే ఏంటిది బేటా? అంటే అభిముఖ కోణాలు. ఓకేనా? అభిముఖ కోణాలు అంటే చూడండి, లేకపోతే శీర్ష అభిముఖ కోణాలు కూడా అంటారు. ఇక్కడ ఆల్టర్నేట్ యాంగిల్స్, అభిముఖ కోణాలు లేదా శీర్షాభిముఖ కోణాలు అని అంటారు. రైట్? సో ఇక్కడ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే చూడండి, 2, 4. ఇప్పుడు నేను ఇంతకుముందు ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు అని చెప్పిన ఆపోజిట్ లో ఉన్నాయి కదా, ఈ ఆపోజిట్ లో ఉన్న కోణాలు ఏమనాలి? శీర్షాభిముఖ కోణాలు లేదా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అంటే ఈ రెండు సమానం, ఈ రెండు సమానం. సేమ్ ఇక్కడ కూడా చూస్తే ఈ 2, 4 రెండు ఆపోజిట్ లో ఉన్నాయి, 1, 3 రెండు ఆపోజిట్ లో ఉన్నాయి. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏమేమైతే పెట్టచ్చు చెప్పండి? 1 and 3 are alternate angles, 2 and 4 are alternate angles, next 6 and 8 are alternate angles, 5 and 7 are also alternate angles. Okay na? Right. 1 and 3 are alternate angles, 2 and 4 are alternate angles, 6 and 8 are alternate angles, 5 and 7 are also alternate angles. Okay, so ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే బేటా, alternate angles are always equal. alternate angles are always equal. అంటే 1 is equal to 3 అవుతుంది, నెక్స్ట్ 2 is equal to 4 అవుతుంది, నెక్స్ట్ 6 is equal to 8 అవుతుంది, 5 is equal to 7 అవుతుంది. అర్థమైందా చెప్పిన విషయం? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, రైట్. అంటే ఈ రెండు సమానం, నెక్స్ట్ ఈ రెండు సమానం, నెక్స్ట్ ఈ రెండు సమానం, నెక్స్ట్ ఈ రెండు సమానం. క్లియర్ కదా బేటా? ఎస్, రైట్. నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు డ్రా చేసిన ఫిగర్ మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నా, ఒక్కసారి చూడండి బేటగా, ఎందుకంటే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాం కాబట్టి. దీని పేరు 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు బేటా ఈ రెండు సమాంతర రేఖలు, ఇది తిర్యక్ రేఖ. ఒక్కసారి చూడండి, ఈ రెండు సమాంతర రేఖల మధ్య ఇవి లోపల ఉన్నాయి కదా, ఈ లోపల ఉన్న కోణాలను మనం ఏమంటామంటే బేట అంతర కోణాలు అనాలి. చెప్పండి, అంతర కోణాలు లేదా ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఇంటీరియర్ యాంగిల్స్. చెప్పండి ఏంటి ఇవి? ఇంటీరియర్ యాంగిల్స్, అంతర కోణాలు. ఇంటీరియర్ యాంగిల్స్, అంతర కోణాలు. ఓకేనా? ఇంటీరియర్ యాంగిల్స్, అంతర కోణాలు. యా, సో ఇప్పుడు అంతర కోణాలు ఏంటి ఇక్కడ చెప్పండి? 3, 4, 5, 6 అనేవి అంతర కోణాలు. ఇక్కడ ఒక చిన్న విషయం, ఇవి ఎలా ఉన్నాయి బేటా? ఇవి అంతరంగా ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం ఆల్టర్నేట్ లో ఉన్నాయి. ఇవి కూడా లోపల ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం ఆల్టర్నేట్ గా ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే బేటా ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అనాలి. ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏమన్నట్టు? ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు, అంతర కోణాలు, ఏకాంతర కోణాలు. ఓకేనా? రైట్. ఇక్కడ ఏంటిదంటే బేట ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అంటే ఏంటిది బేట? ఇక్కడ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏంటి మరి? ఇక్కడ 3 and 5, 4 and 6 ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. 4 ఎంత ఉంటుందో 6 కూడా అంతే ఉంటుంది, 3 ఎంత ఉంటుందో 5 కూడా అంతే ఉంటుంది. ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటిది బేట? 3 is equal to 5, 4 is equal to 6, 3 is equal to 5 and 4 is equal to 6 అన్నమాట. ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి బేట. ఇక్కడ ఏముంటాయి చెప్పండి? ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే అంతర కోణాలు, మరి ఇదేంటిది? బాహ్య కోణాలు. మరి బాహ్య కోణాలు అంటే ఏంటి బేట? బాహ్యంగా ఉండేవి, అంటే సమాంతర రేఖలకి బయట వైపు ఉండేవి. ఇప్పుడు 1, 2, 7, 8 ఈ రెండు ఎలా ఉన్నాయి? బాహ్యంగా ఉన్నాయి. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి బాహ్య కోణాలు ఏంటి? 1, 2, 7, 8 ఇవి బాహ్య కోణాలు.
మనకి ఇక్కడ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఉంటాయి బేట. ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే వీటి పేర్లు, దీన్ని మనం ఏమంటామంటే ఏక బాహ్య కోణాలు అంటారు. సారీ బేట, సారీ, ఇవి ఏకాంతర కోణాలు కాదు, ఇది వెయిట్ బేట, అంతరాభిముఖ కోణాలు, అంతరాభిముఖ కోణాలు, ఇవి బాహ్యాభిముఖ కోణాలు, బాహ్యాభిముఖ కోణాలు. ఓకేనా, బాహ్యాభిముఖ కోణాలు. సో బాహ్యంగా ఉండాలి, అభిముఖంగా ఉండాలి. అంటే ఏంటి, ఇదిగో 197 2 and 8, 197 2 and 8, ఇగో 197 బాహ్యాభిముఖ కోణాలు, ఇది 2 and 8. ఓకేనా, రైట్. ఇంకోటి ఏంది ఇక్కడ, ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఏంటి, బాహ్యాభిముఖ కోణాలు అనేవి ఎల్లప్పుడూ సమానం. అంటే ఏమన్నట్టు, 1 is equal to 7 and 2 is equal to 8. 1 is equal to 7 and 2 is equal to 8. I hope you are very clear, right? So interior angles, exterior angles, interior alternate angles, exterior alternate angles అంటే ఏంది, అంతరాభిముఖ కోణాలు, బాహ్య అభిముఖ కోణాలు, అంతరాభిముఖ కోణాలు, బాహ్య అభిముఖ కోణాలు. డౌట్ ఏం లేదు కదా బేట? ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. ఎస్, నో, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ కోణాల గురించి తెలిస్తేనే మనకి ఏదైనా చేయడానికి ఉంటుంది, లేకపోతే రాదు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి బేట, మనకి ఇక్కడ ఇగో 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు ఏంటిది, కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే అనుషంగిక కోణాలు అంటే ఏంటి, ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏంటంటే బేట అభిముఖ కోణాలు. ఓకేనా, అభిముఖ కోణాలు, శీర్షాభిముఖ కోణాలు, రైట్. సో అనుషంగిక కోణాలు అంటే ఏంటివి, అభిముఖ కోణాలు అంటే ఏంటివి. సో అభిముఖ కోణాలకు ఉండే ప్రాపర్టీ ఏంటి, ఏవి సమానంగా ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ అంతర్ కోణాలు అంటే ఏంటివి, అంతరాభిముఖ కోణాలు అంటే ఏంటివి, బాహ్య కోణాలు ఏంటివి, బాహ్యాభిముఖ కోణాలు ఏంటి, వాటికి ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటి. ఓకేనా, క్లియర్. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఒక్కసారి చూడండి మేడం, ఇక్కడ మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాం, ఇగో ఇప్పుడు ఇది 1 2 3 4 5 6 7 8. ఇక్కడ చూడు బేట, ఈ 195 ఏంటి, కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే సంగత కోణాలు లేదా అనుషంగిక కోణాలు. ఈ రెండు సమానమా కాదా అంటే ఫస్ట్ పాయింట్ నుంచి మనం ఏం రాయొచ్చు, 1 is equal to 5. సెకండ్ దాని నుంచి మనం ఏం రాయొచ్చు, 2 is equal to 6. థర్డ్ నుంచి ఏం రాయొచ్చు, నెక్స్ట్ నుంచి ఏం రాయొచ్చు, ఫస్ట్ పాయింట్ నుంచి 1 రాసినాం మనం, 1 is equal to 5, 2 is equal to 6, 3 is equal to 7, ఇంకోటి ఏంటి 4 is equal to 8. సెకండ్ పాయింట్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే బేట 2 is equal to 4, అంతేనా కదా, ఏంటిది అభిముఖ కోణాలు సమానం. 2 is equal to 4, 1 is equal to 3. నెక్స్ట్ ఏంటి 5 is equal to 7, 6 is equal to 8. క్లియర్. మరి థర్డ్ పాయింట్ నుంచి ఏం రాయొచ్చు, 4 is equal to 6 అంటే ఏంటిది, అంతరాభిముఖ కోణాలు సమానం. 4 is equal to 6, 3 is equal to 5. ఇంకోటి ఏంటిది బేట, బాహ్య అభిముఖ కోణాలు కూడా సమానం. 1 is equal to 7, 2 is equal to 8. 1 is equal to 7, 2 is equal to 8. I hope you are very clear, right? That is the point. ఇక్కడ ఈ 4 పాయింట్ల నుంచి మనం ఏం రాయొచ్చో కూడా నేను ఇక్కడ చెప్తా, జాగ్రత్త వినండి. ఇగో ఈ 4 పాయింట్స్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే, ఫ్రమ్ దీస్ 4 పాయింట్స్ మనము ఏం చెప్పొచ్చు అంటే, ఇగో 1 is equal to 3, 1 is equal to 5 అంటే 1 is equal to 3, 1 is equal to 5 అంటే 1 is equal to 3 is equal to 5 అంటే కదా. నెక్స్ట్ ఇక 5 is equal to 7. ఇక చూడు, ఇగో 3 is equal to 7 కూడా ఉంది, 1 is equal to 7 కూడా ఉంది, 3 is equal to 5 కూడా ఉంది, 1 is equal to 3 is equal to 5 is equal to 7, అన్ని ఈక్వల్ అవుతాయి. ఇంకోటి ఏం రాయొచ్చు చూడండి, ఇక్కడ దీని నుంచి ఇంకోటి కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు బేట, 2 is equal to 4 is equal to 6 is equal to 8 అని రాయొచ్చు. ఇగో 2 is equal to 4, 2 is equal to 6, 4 is equal to 6, 2 is equal to 8, 4 is equal to 8, 6 is equal to 8 అంటే ఏంది, 2 is equal to 4 is equal to 6 is equal to 8. సో దీని నుంచి ఇలా రాయొచ్చు. అంటే మీనింగ్ ఏంటిది బేట, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇగో 1 is equal to 3 అంటే ఈ రెండు సమానం, తర్వాత ఈ రెండు సమానం, తర్వాత ఈ రెండు సమానం. అంటే ఈ లైన్ లో ఉండేవి ఇవి సమానంగా ఉంటాయి. 1 ఎంత ఉంటుందో 3 అంతే ఉంటుంది, 3 ఎంత ఉంటుందో 5 అంతే ఉంటుంది, 5 ఎంత ఉంటుందో 7 అంత ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇగో 2 ఎంత ఉంటుందో 4 అంతే ఉంటుంది, 4 ఎంత ఉంటుందో 6 అంత ఉంటుంది, 6 ఎంత ఉంటుందో 8 అంత ఉంటుంది. క్లియర్ కదా బేట, డౌట్ ఏం లేదు కదా. ఎస్,
2 ఎంత ఉంటుందో 4 ఎంత ఉంటుంది, 4 ఎంత ఉంటుందో 6 ఎంత ఉంటుంది, 6 ఎంత ఉంటుంది 8 ఎంత ఉంటుంది. డౌట్ ఏం లేదు కదా. ప్రూవ్ చేద్దాం ఇప్పుడు. చూడండి ఇగో ఇప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్ అంటే ఒక సరళ రేఖ. సరళ రేఖ మీద కోణం ఎంత బేట 180 డిగ్రీలు కదా, రైట్? ఎస్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక 60 డిగ్రీస్ అని తీసుకున్నా. ఇప్పుడు ఇది ఒక్క కోణం మాత్రమే తెలుసు నాకు, వేరే ఏ కోణం తెలియదు. ఇది ఒక్క కోణం 60 డిగ్రీస్ నేను అనుకుంటున్నా ఫస్ట్. దీని నుంచి ఇప్పుడు ఇవన్నీ కోణాలు చెప్పాలి. చూడండి అన్న, ఇప్పుడు ఇది 60 డిగ్రీస్ అంటే ఇది ఏమవుతుంది బేట, ఇది 120 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు? ఇది మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఇది 60 అంటే ఇది 120. నెక్స్ట్, ఇప్పుడు ఇది ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖ మీద కోణం కూడా 180 డిగ్రీలు ఉంటుంది కదా, అంటే ఇది 60 అయితే ఇది ఏమవుతుంది బేట 120. అంటే ఇది సరళ రేఖ 180 కాబట్టి ఇది 60 అయితే ఇది 120 అయింది. ఇది కూడా సరళ రేఖనే కాబట్టి ఇది 60 అయితే ఇది 120 అవుతుంది. లేకపోతే ఇది 120 అంటే ఇది కూడా 120. ఎందుకు? ఈ రెండు అభిముఖ కోణాలు కాబట్టి 120 120. అప్పుడు ఇదేమవుతుంది బేట, ఇది కూడా 60 అవుతుంది. ఎందుకంటే ఈ రెండు అభిముఖ కోణాలు కాబట్టి. క్లియరా బేట? ఈ ఒక్కదాన్ని పట్టుకొని ఇవన్నీ చేసాం మనం. ఇప్పుడు చూడిగో, ఇది సరళ కోణం, ఇగో 180, ఇగో ఇది కూడా 180, ఇది 180, ఇది కూడా 180. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇగో, ఇప్పుడు ఈ కోణము ఈ రెండు ఏంటి బేట? ఈ రెండు కోణాలు మనకు కరెస్పాండింగ్ యాంగిల్స్. అంటే ఏమన్నట్టు, ఈ రెండు సమానంగా ఉంటాయి అన్నమాట. ఇది 60 అయితే ఇది కూడా 60. ఇది 60 అయితే ఇది 120, ఇది 120 అయితే మళ్ళీ ఇది 60. ఎందుకు? ఈ రెండు ఆపోజిట్, లేకపోతే ఈ రెండు కలిపితే 180 రావాలి. నెక్స్ట్ ఇదేంటి, ఇది కూడా మనకు 120 అవుతుంది. క్లియర్? రైట్. నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. యా. ఇప్పుడు ఇది 60, ఇది 120, ఇది 60, ఇది 120, ఇది 60, ఇది 120, ఇది 120. చూడిగో, ఈ రెండు ఆల్టర్నేట్ కరెస్పాండింగ్ యాంగిల్ సమానం, కరెస్పాండింగ్ యాంగిల్ సమానం, కరెస్పాండింగ్ యాంగిల్ సమానం, కరెస్పాండింగ్ యాంగిల్ సమానం. అంతరాభిముఖ కోణాలు సమానం, అంతరాభిముఖ కోణాలు సమానం. ఇగో బాహ్య అభిముఖ కోణాలు సమానం, బాహ్య అభిముఖ కోణాలు సమానం. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట? రైట్. ఈ మొత్తం ఫిగర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే, మనకు ఉన్నటువంటి కోణాలు ఇక్కడ ఏంటి తెలియని తెలుసా? ఇక్కడ మనకు మొత్తంలా రెండు కోణాలు ఉన్నాయి. చూడు, రెండు కోణాలు ఉన్నాయి. అవి ఏంటి? 60 and 120 తప్ప వేరే కోణాలు ఏవి కూడా లేవు ఇక్కడ. 60 and 120 తప్ప వేరే ఏ కోణాలు కూడా లేవు. గుర్తుపెట్టుకోండి, 60 120, 60 120, 60 120, 60 120. ఇప్పుడు నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కోణాలను ఏమంటాం బేట? మనము అంతర కోణాలు అంటాం. ఏమంటే చెప్పండి, అంతర కోణాలు. ఈ రెండు కోణాలను ఏమనాలి? తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలు. అవునా కాదా? చూడగా, తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం, తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. చూడిగో, ఈ రెండు కలిపిన 180 డిగ్రీలే, ఈ రెండు కలిపిన 180 డిగ్రీలే. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రైట్? ఎస్, ఇదొక పాయింట్. నెక్స్ట్, మరి ఈ రెండు కోణాలను ఏమనాలి బేట? ఈ రెండు బాహ్య కోణాలు, మరియు ఈ రెండు కోణాలు తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నాయి. అంటే ఏమన్నట్టు? తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాలు, తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే బేట 180 డిగ్రీలు. ఓకేనా? రైట్. ద యాంగిల్స్ విచ్ ఆర్ వన్ సైడ్ ఆఫ్ ది లేకపోతే ద ఇంటీరియర్ యాంగిల్స్ విచ్ ఆర్ వన్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్, ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ విచ్ ఆర్ వన్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ ఈజ్ 180 degrees. ఓకేనా? The sum of the exterior angles which are one side of the transversal line is 180 degrees. The sum of the interior angles which are one side of the transversal line is 180 degrees. The sum of the exterior angles which are one side of the transversal line is 180 degrees. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తమైన బాహ్య కోణాల మొత్తమైన 180 డిగ్రీలే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
మనం ఇక్కడ ప్రతిదీ కూడా ప్రూవ్ చేసినాము, ఏది కూడా మనం ఊరికే రాయలేదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నా ఫర్ ఎగ్జాంపుల్ బేటా, ఇగో ఇది గిట్లుంది, ఇదొక 72 degrees ఉందనుకో, సారీ ఇదొక 130 degrees ఉందనుకో, అప్పుడు గీ యాంగిల్ ఎంత అని అడిగిండు. ఈ రెండు కోణాల మొత్తం ఎంత అవుతుంది? ఈ రెండు కోణాల మొత్తం 180 degrees కదా. అప్పుడు ఇది 130 అంటే ఇది ఎంత బేటా? 50 degrees అన్నమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ బేటా. ఈ కాన్సెప్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కోణాలు అన్నిటి మీద మనకు ఐడియా వచ్చిందా? ఇగో ఇవి మనకి కోణాలు, రేఖలు, కోణాలలో రకాలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలిస్తేనే మనకి త్రిభుజాల మీద అయినా, రేఖల మీద అయినా, కోణాల మీద అయినా, చతుర్భుజాలైనా, లేకపోతే పాలిగన్స్ అంటే బహుభుజులైనా, దేని మీద అయినా సరే ఈ కాన్సెప్ట్స్ అనేవి ఖచ్చితంగా తెలవాల్సిందే. ప్రతి దగ్గర సమాంతర రేఖలు వస్తాయి, అక్కడ తిర్యక రేఖ వస్తుంది, మనం ఇదే కాన్సెప్ట్ చేసుకొని చేస్తాం. క్లియర్? రైట్? ఎస్.